హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం ధనియాలు, జీలకర్ర, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 4 అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ వేసుకొని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, మామిడికాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఓ మట్టి మూకుడు తీసుకుని కొంచెం ఆయిల్ పోసి కొంచెం కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి ఒకసారి మిక్స్ చేయండి. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసిన తర్వాత మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఒకసారి కలిపి కొంచెం ఉడికిన తర్వాత కారం వేసి ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని శుభ్రం చేసుకుని చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని ఒక్కసారి మూత పెడదాం. మూత తీసిన తర్వాత ముక్కలు విరిగిపోకుండా ఒకసారి బాగా కలుపుతామండి. తర్వాత కొంచెం కొత్తిమీర, చింతపండు రసం పోసి ఒకసారి మిక్స్ చేసి ఒక 1/2 అవర్ ఉడకనిద్దాం. దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ అండి.